బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలంటూ ఆదిలాబాద్లోని ఐటీడీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు ఏజెన్సీలోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నినాదాలు చేశారు. జనరల్ డీఎస్సీ 2024లో ఏజెన్సీ కోటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ధర్నా తర్వాత సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాకు వినతి పత్రం సమర్పించారు. ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు దగ్గర ముఖ్యంగా మన డిమాండ్లు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల డిమాండ్ ప్రకారంగా ఇక్కడ ఈరోజు మనం ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ని వెంటనే యథావిధిగా కొనసాగించాలని మరియు ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన ఆదివాసీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు అదేవిధంగా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న జరిగిన అసెంబ్లీలో జియో నంబర్ 3 గురించి మరియు ఐటీడీఏ గురించి ప్రస్తావించినందుకు మా గిరిజన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వెడ్మ బొజ్జు సార్ గారికి. ఖానాపూర్ ఎమ్మెల్యే మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మరియు బోత్ ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా దారుణం. వెంటనే కోవాలక్ష్మి గారు మరియు అనిల్ జాదవ్ గారు వెంటనే గిరిజన ఆదివాసీల తరపున మాట్లాడకపోవడం అసెంబ్లీలో చాలా దారుణం. కాబట్టి వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలా. ఇలాంటి రాజకీయ నాయకులు మా ఏజెన్సీ కోసంలో పనికి రానప్పుడు మాకెందుకు ఇలాంటి రాజకీయ నాయకులు? 12 మంది అసెంబ్లీ గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలను వెంటనే ప్రత్యేక ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసుకొని మాకు ఏజెన్సీ కోటా ప్రకటించాలని మేము